ఇందిరమ్మ ఇల్లులో 3 కేటగిరీగా 3 వర్గాలుగా విభజించారు. వాటిలో ఎలువన వర్గం వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా సమకూరుస్తారనేది దీనిలో తెలుసుకుందాం. జనరల్ కేటగిరీ 4వ వాయిదాలలో 5,00,000 ఇవ్వబడుతుంది. అదే ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులైతే వాళ్లకు 6,00,000. పారదర్శకతను నిర్ధారించడానికి మరియు జాప్యాలను నివారించడానికి నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. అయితే దరఖాస్తుదారుల యొక్క బ్యాంకు ఖాతాలోనే ఆ యొక్క నగదును బదిలీ చేస్తారు. అయితే వాటికి కావలసిన పత్రాలు ఏంటిది? 1 ఆధార్ కార్డ్, 2 రేషన్ కార్డ్, 3 నివాస ధృవీకరణ పత్రం, 4 బ్యాంకు ఖాతా వివరాలు. ఈ 4 పత్రాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. పథకం యొక్క ముఖ్య లక్షణాలు: పారదర్శక ప్రక్రియ, నిధుల చెల్లింపు యొక్క డిజిటల్ ట్రాకింగ్ ద్వారా వాళ్ళకు నిధులు చెల్లించడం జరుగుతుంది. ఇంటి స్పెసిఫికేషన్: ఆర్సీసీ పైకప్పులు, వంటశాలలు మరియు మరుగుదొడ్లు కలిగిన 400 చదరపు అడుగుల ఇల్లు. మొదటి దశ లక్ష్యం 119 నియోజకవర్గాలలో 4.5 లక్షల ఇల్లు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ: జాప్యాలను నివారించడానికి లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయబడతాయి. మీకు ఏ విధంగా అయినా హెల్ప్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. ఏమైనా ప్రశ్నలు లేదా సహాయం కోసం 0402939057 నెంబర్ను సంప్రదించండి లేదా అధికారిక పోర్టల్ను సందర్శించండి. ఇందిరమ్మ ఇల్లు పథకం తెలంగాణలో నిరాశ్రయులైన పరిష్కరించే లక్ష్యంతో ఒక పరివర్తన కలిగించే చొరవ. 22,000 కోట్ల కేటాయించడంతో ఆర్థికంగా బలహీన వర్గాలకు స్థిరమైన గృహ పరిష్కారాలను అందించడంలో రాష్ట్రం యొక్క నిబద్ధతను ఈ పథకం నొక్కి చెబుతుంది. తదుపరి దశలు: అర్హత కలిగిన దరఖాస్తుదారులు తమ స్థితిని వెంటనే ధృవీకరించుకోవాలని కోరారు. దశల వారీ చెల్లింపు వ్యవస్థ కింద నిధుల కేటాయింపుపై ఆలస్యం ప్రభావం చూపవచ్చు.